హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చనా కర్రీ కోసమని ఇప్పుడు 2 స్పూన్లు వేరుశెనగ గుళ్ళు మిక్సీ జార్లో వేసుకున్నాను. 1 స్పూన్ నువ్వుపప్పు, 1 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 టమాటాలు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. అలాగే 6 వెల్లుల్లిపాయ రేఖలు, చిన్ని అల్లం ముక్క వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాజి పువ్వు వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా వేగుతూ ఉండగా ముందుగా పక్కన కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసుకొని చక్కగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా వేపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, చక్కగా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అడుగు పడుతుంది. సో ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని అది కూడా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. అది కూడా రెడ్ షేడ్ రావాలి. గోల్డెన్ రెడ్ షేడ్ వచ్చిన తర్వాత అప్పుడు పొటాటో ముక్కలు, చనా అయితే కనుక నానబెట్టుకొని 2 విజిల్స్ రప్పించుకున్నాను. ఇలా మొత్తం అని కూడా వేసుకున్నాను. ఇది చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత కొంతసేపు మూత పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొంచెం పసుపు, అలాగే ఎంత కారం తింటామో అంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. అడుగు పడుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇలా వాటర్ అయితే వేసుకొని ఉడకనివ్వాలి. సో చనా పొటాటో కర్రీ అయితే కనుక రెడీ అయిపోతుంది. సో ఇలా అయితే చక్కగా కుక్ అయిపోతుంది. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది అన్నమాట. సో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. సో ఈ కర్రీ చపాతీలోకి అలాగే వెజిటేబుల్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. చూసారా, చక్కగా కర్రీ అయితే రెడీ.